పొద్దుననగా పోయిండు. ఓ పెళ్ళని సోయలేదు, ఇల్లు సోయలేదు, పోతాటే ఒత్తిటే. ఊరి రాగ జాతర పోదాము రాగ జాతర, నేను రాను పోవయో నాకు సిరలేవయో. ఏం చెప్తుందమ్మా కవిత మీయాల? అబ్బో దీనికి ఏం తక్కువలేదు, రాగం తీస్తుండు. కవితమ్మ జరని మంచిలు తీసుకురా రాదే. కవితమ్మ అంటున్నావు, ఎవరు రాగాల మీద రాగాలు తీస్తున్నావు? సినిమాలో ట్రై చేయరాదు, పైసలు బాగా వస్తాయి. పొద్దుగాలే చెవులు ముఖం చూసిండ్రా, ఏమనంటే ఉట్టిగానే రేస్ అవుతున్నావు ఏమో. ఇయ్యాల ఫస్ట్ ఏమన్నా ఎగిరి గతి లేని సంసారం చేయొచ్చేమో కానీ స్థితి లేని సంసారం చెయ్యనేలేను. 5 ఏళ్ళు అవుతుంది పెళ్ళై. ఓ మామిడికాయ తినిపించింది లేదు, ఓ చింతకాయ తినిపించింది లేదు. ఉన్నాడా అంటే ఉన్నాడు మగుడు. అవును కానీ పుసుకున్న గంత మాట అంటివే కవిత, నీ నోటికేమన్నా తాళం వేసినానే? పుల్ల తింటే అలసర్లు ఎత్తది, ఆగం ఆగం అవుతావు. అయినా గదేం కోరిక అవ్వ చూడాలని చూస్తే ఇజ్జది పోతుంది. తినాలనుకుంటే జామకాయలు తినాలి, మన బయట అల్లేడు కాయలు ఉన్నాయి, గవి తిను, కమ్మగా ఉంటుంది. అయినా గదేం కోరికనే అవ్వ. అవ్వా ఏడ్చినట్టే ఉంది నీ ముచ్చట. ఒళ్ళమ్మల్లోనికి ఒడి బియ్యం పోతే నడియం రాత్రి లేచి నమిలి మింగిండట. అట్లుంది నీ తరిక. పెళ్ళై 5 ఏళ్ళు అయింది, ఆడలేదు చూడలేదు. అమ్మాని పిలవడానికి పిల్లలేడు పిల్లగాలేడు. నువ్వేమో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. అవునే కవిత, తప్పంతా నేను చేసినట్టు నా మీద దుక్కుతున్నావేందే? గాదావ కన్నా మంచిగా ఉందంటే గాడ చూపెడుతుంది, గీదావ కన్నా మంచిగా ఉందంటే గీడ చూపెడుతుంది, గాడ చెట్టు పోతే కొడుకు పుడతాడంటే గాడ చూపెడుతుంది. కందల పైసలు అమ్మిన పైగా మొత్తం నీ కడుపు కోసం ఖర్చు పెట్టినా కానీ నా మీద దుక్కుతున్నావేందే? అబ్బా మొత్తోడు చూసినా ఎంత మాట అన్నాడు. నా కడుపు కోసం అనట, నీ కడుపు కాదా? దవాఖాన పోతే తప్పంతా నీదే అన్నాడు డాక్టరు. డాక్టర్ మందు బంద్ చేయమన్నాడు, మానేసినావా నువ్వు? కుత్తికెళ్ళాక తాగుతావు, ఇల్లంతా బొరుతావు. నువ్వు పండుకోవు, నన్ను పండుకోనయ్యవు. ఒర్రి నా తల పోతుంది కానీ నువ్వు మాత్రం మారతలేవు.
అన్నీ ఇచ్చిండు దేవుడు. ఒక సంతానం ఒకటి ఇస్తే ఈ జన్మకు చాలు. కాదయ్యా, నీ బాధ నా బాధ ఒకటి కాదయ్యా. తాగితే ఏమొస్తుంది? లేనిపోని రోగాలు వస్తాయి. వయసులో సంపాదించిన పైసలన్నీ ఉండాలి, వయసులో పుట్టిన పిల్లలన్నీ ఉండాలి. భూమి జాగ గంత ఉంది, ఏమి లాభం? అవునే కవిత, నీ మాట నిజం. 10 ఎకరాల జాగున్నది, పాలిచ్చే ఆవులు బర్రెలు ఉన్నాయి, ఏం లాభం లేదు. అమ్మ నాన్నని విననికి ఒక కొడుకన్న బిడ్డ ఉంటే ఎంత సంతోషం ఉండు. ఏ దేవుడైనా సాయం చేయడా? చూద్దాం. అన్ని కష్టాలు పడ్డాం, అన్ని బాధలు పడ్డాం. ఏ దేవుడైనా కరుణించకపోతాడు. ఇంకా ఒక్క ఆశ. చెల్లగానే పెట్టుకోండి. తింటున్నారా కుట్టి? ఎంత బాధ ఉన్నా పిల్లలు వచ్చే వరకు బాధ అంతా మర్చిపోయింది చూడు. పిల్లలు కావాలి అంతే. బీర్ సీసాలు కొట్టాం, కొట్టారు సీసాలు కొట్టాం. బీర్ సీసా 2 రూపాయలు, కొట్టారు అటానా రూపాయి. బీర్ సీసాలు కొట్టాం, కొట్టారు సీసాలు కొట్టాం. ఎక్కడ తిరిగినా ఒక్కళ్ళు అడిగినా కూడా మంచిగా అవుతుంది. కొన్ని నీళ్ళు ఉంటాయి కదా రసలే, ఇలా అలసిపోయినా. నీళ్ళ అన్న ఇస్తే కూర్చో, మనం నీళ్ళు తెస్తాం పరా. అమ్మాయ్యా పానం ఉగ్గా అయిపోయారా నీళ్ళ దగ్గర. ఏమరా అది తినా ఎట్లుంది గిరాకీ? ఎట్లున్నది? ఏం గిరాకే, ఊరంతా తిరిగితే 3 సీసాలు వాళ్ళేది. ఇంటికి పోతే ఏమంటుందో ఏమో నా భయం నాకు. అంతేనా? అదే అగ చూడు, జోరుదారుగా టిక్ టాక్ వస్తుండు. ఏదో అద్దాలు పెట్టుకోవచ్చా నానే? గానే సీసాలు ఎత్తరా? అంతేనా? గానే సీసాలు. నీకు తెలియదు దాని సంగతి. ఇప్పుడు అద్దాలు పెట్టుకొని తీసుకొస్తాడు, సాయంత్రం అద్దాలు తీసేసి తీసుకొచ్చుకుంటాడు. అవునా? ఎప్పుడు మొదటి ఎక్కువ వాడు రోజు 3 సీసాలు ఇస్తాడు నీకు. బండికాడు ఎవరు లేరా? యాదనే కదా. ఏందో చెప్పు. రెస్పెక్ట్ కూడా ఇస్తాను. కన్నాదాలు పెట్టుకున్నాను. 2 బీర్ సీసాలు తెచ్చిన. 2 బీర్ సీసాలకి వెళ్ళాలా నేను? అల్లేసిపా 2 రూపాయలతో కాల్చడే. 2 రూపాయల? రూపాయిన్నరకు ఒకటి వేసుకున్నా 3 రూపాయలు వస్తాయి. 3 రూపాయలు వస్తాయి. 3 రూపాయలు ఇవ్వరాదు, అప్పటి మీద గుడాలకైతే సరిపోతుంది. అప్పటికి వెళ్తా పో, గుడాల మందం ఇస్తా పో. అంతే, నాకు కూడా గుడాల మందం అయితే సరిపోతుంది. నేను వేసిన 2 సీసాలు. చెల్ల బుద్ధి నీ తానం చెప్పిస్తా. చెల్లె ఎందుకు బాధపడుతున్నావురా? మా అన్నకు కూడా పిల్లలు కాకుండా మస్తు బాధపడ్డాడు. ఆఖరికి దేవుని మీద భారం వేసి వినాయకునికి ఇప్పటికీ మా అన్న ప్రతి సంవత్సరం వినాయకుని ఇప్పిస్తాడు. మీరు కూడా వినాయకునికి మొక్కుర్రి, మీకు కూడా పిల్లలు అవుతారు. అవునా అక్క? అవును చెల్లె, వినాయకునికి మొక్కుర్రి, పూజ చేయాలి. ఇంత మంచి ముచ్చట చెప్పిను. ఈ ముచ్చట ఏదో మీ మరిదికి చెప్తా. సరే, పోతున్నాను పని. అవునయ్యా, ఒక ముచ్చట చెప్పనా?
పక్కింటి అక్క ఒక ముచ్చట చెప్పింది. అవునా? ఏ ముచ్చట చెప్పిందట? వాళ్ళ అన్నకు అసలే పిల్లలు లేకుంటే వినాయకుడిని మొక్కిందట. వినాయకుడిని మొక్కిండట, కొడుకు పుట్టిండట. అప్పటి నుండి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ అన్నయ్యే విగ్రహం కొనిస్తుండట. అయిన దానికి మనం కూడా వినాయకుడిని మొక్కుదాం. మన కొడుకు వచ్చాక ప్రతి సంవత్సరం మనం కూడా వినాయకుని విగ్రహం ఇప్పిద్దాం, పూజ చేద్దాం. అవునా అయ్యా? నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అయిన దానికి ఇప్పుడే పోదాం. తయారైపో. నువ్వు కూడా రా, తయారైపో. వినాయకుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోలే చెల్లె. కాబట్టి మీరు వినాయకుడిని మొక్కుర్రి, అంతా మంచి జరుగుతుంది. महागणपतये नमः। महागणपतये नमः। महागणपतये नमः। महागणपतये नमः। महागणपतये नमः। महागणपतये नमः। నమస్కారం అయ్యగారు. నమస్కారాలు నమస్కారాలు. అంత బాగేనా? नमः। ఏం బాగున్నాం అయ్యగారు? పెళ్ళే 5 ఏళ్ళే, ఇంతవరకు పిల్లలు లేకపోయా. ఏ దవాఖాన తిరిగినావు, చెట్ల మందు తిన్నావు, ఏదైనా కాలే. ఆఖరికి ఈ దేవుని నమ్ముతున్నామని వచ్చినాం. అయ్యయ్యో 5 సంవత్సరాల నుంచి ఆ పిల్లలు అంటే దేవుని దగ్గరికి వినాయకుని దగ్గరికి వచ్చారా మీరు? మీ సంతానం గురించి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవుడు అన్ని గణాలన్నిటికీ మొదటి దేవుడు గణపతి దేవుడు. ఈ గణపతి దేవుణ్ణి మీరు ప్రార్థించుకొని నమ్ముకున్నట్టయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి సంతానం తప్పకుండా కలుగుతుంది. దీనికి గాను ఎలాంటి సందేహం లేదు. మీరు తప్పకుండా మాత్రం మీరు నమ్మి వచ్చారు కాబట్టి ఆ దేవునికి అర్చన చేస్తాను, మీకు ప్రసాదం ఇస్తాను, తీసుకువెళ్ళి తినండి. తప్పకుండా మీరు సంతాన ప్రాప్తి మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే గజానన పద్మార్గం గజానన అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసనే వక్రతుండ మహాకాయ కోడిసూర్య సమప్ర నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకారే సర్వదేవ సర్వసి విఘ్నేశ్వర స్వామి పరబ్రహ్మణే నమః. మా ఆర్కర్పణ ముట్టేయండి. ఓం మంగళం మంగళం విఘ్నేశ్వర మంగళం మంగళం గణపతి నమ మంగళం శ్రీ విఘ్నరాజస్వామి పరబ్రహ్మణే నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామి పరబ్రహ్మణే నమః. ఆరాధిస్తున్నామా? మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ స్వామికి సంకల్పంతో మీరు తప్పకుండా స్వామి ధ్యానించుకోండి. నా కనుక సంతానం అయితే వచ్చే చవితి పండగకి నేనే విగ్రహం కొనిస్తా, నీకు పూజ చేస్తా. స్వామి వెళ్ళొస్తాం. ఆ స్వామిని నమ్ముకుంటే ఆ స్వామి వెన్నంటే ఉంటాడు. తప్పకుండా మీ కార్యక్రమం తప్పకుండా సాధిస్తుంది. महागणपतये नमः। హలో ఫ్రెండ్స్, మీరు పెట్టిన కామెంట్ తీసుకొని ఈ వీడియో తీయడం జరిగింది. సో పార్ట్ 2 నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంటు మరియు బెల్ కొట్టడం మర్చిపోకండి.